Hello homies, welcome back to another vlog from Kurugaddi. So ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 7:59 అయింది. ఎర్లీ మార్నింగ్ కాదు, మార్నింగ్. సో నాకు ఎర్లీ మార్నింగ్ ఇది. సో 7:59 అయింది. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాను. సో యాక్చువల్గా ఇది ఎందుకు అంత స్పిరిచువల్లీ ఇంపార్టెంట్ అంటే, సో నేను సెకండ్ ఇన్కార్నేషన్ అన్నాను. సెకండ్ మనం ఆ ట్రిప్లో వెళ్ళిన నృసింహ సరస్వతి స్వామి అండ్ ఇది ఫస్ట్ ఇన్కార్నేషన్ ఇక్కడ ఉన్న ఆయన. సో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి ఫస్ట్ ఇన్కార్నేషన్. అండ్ ఇది ఎందుకు అంత స్పిరిచువల్లీ ఇంపార్టెంట్ అంటే, సో దత్తాత్రేయ స్వామి ఫస్ట్ ఇన్కార్నేషన్ అయినా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆల్మోస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇక్కడే స్పెండ్ చేశారు, కురుగడ్డిలో చివరి వరకు. అందుకని ఇది ఇంత స్పిరిచువల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఆల్సో ఇది చాలామంది జనాలు వస్తున్నారు, కానీ మన సైడ్ నుంచి కొంచెం తక్కువే, ఏపీ నుంచి. మేబీ చాలామందికి తెలియకపోవచ్చు. సో టెంపుల్ లోపలికి షర్ట్స్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళకూడదని చెప్పారు ఎవరో. చూడాలి అది ఎంతవరకు కరెక్ట్. Now it's time to cross the Krishna river. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఆ బోట్లో క్రాస్ చేయాలి. ఇందాక చెప్పినట్టు ప్యాంటు షర్టు ఏది అలౌడ్ లేదంట, మనం పంచి కట్టుకోవాలి. దట్ ఈస్ సర్ప్రైజింగ్ థింగ్. అది షర్ట్ కూడా వేసుకోకూడదంట. పైన ఏదన్నా కప్పుకోవచ్చు, బట్ షర్ట్ అయితే వేసుకోకూడదు. దాని మీద కాలు పెట్టారు. నాకున్న హైడ్రోఫోబియా వాటర్ ఫోబియాకి ఈ బోట్కి సరిపోయింది. బయట ఆశ్రమం బయట అన్ని కార్లు ఉంటే చాలామంది వచ్చారేమో, చాలా గంటలు పడుతుందేమో అనుకున్నా. బట్ 6 to 9 మాత్రమే నిజపాదుక దర్శనం జరుగుతుందని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎనీవే తొందరగానే అయిపోయింది దర్శనం. సో ఇదే ఐలాండ్లో ఇప్పుడు నిలబోయేది ఒక చిన్న కేవ్ అండ్ శివ టెంపుల్ అంట. లుక్ ఎట్ ద ట్రీ, మర్రి చెట్టు, లుక్ హౌ బిగ్ ఇట్ ఈస్.
ఈ చెట్టు కింద శివాలయం. అండ్ ఆల్సో నాకు తెలియదు కేవ్ ఎక్కడుందో, చూడాలి. సో యా, చూసారు కదా మర్రి చెట్టు కింద శివుడి గుడి కాదు అది, యాక్చువల్గా శివుడి గుడి, శివుడి టెంపుల్ అండ్ కేవ్ కొంచెం ముందుకెళ్ళాలి. అది యాక్చువల్గా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకున్నారు. సో అది ఆ ప్లేస్. సో ఆయన పాదుకలు అండ్ ఆల్సో ఆయన ఐడల్ ఉంటుంది. అండ్ కేవ్కి ఎటు వెళ్ళాలో నాకు కూడా అర్థం కావట్లే. ఎటు వెళ్తే కేవ్ వస్తుంది అబ్బా, ఇటేవో రాళ్ళు కనబడుతుంది. అదే ఎటు వెళ్ళాలి నాకు తెలియదు. అటు ఏదో దారి ఉందని వెళ్తున్నా. అటు కాదా? ఏం కనపడట్లేదేంటి? ఇదేనా? ఓకే, అందరూ పాక్కుంటూ వెళ్తున్నారు, మేము కూడా పాక్కుంటూ రావాలంట. పంచోడిపోతున్నామో అని భయం వేస్తుంది. చిన్నదే, చాలా చిన్నది కేవ్. అంటే మేబీ ఆ టైమ్స్లో అదొక చిన్న, దాన్ని ఏమంటారు, మెడిటేషన్ రూమ్ లాగా వాడుకొని ఉంటారు. చాలా బాగుంది కేవ్ అయితే. లోపల ఒక చిన్న లింగం. దట్స్ అబౌట్ ద కేవ్ టెంపుల్. అండ్ నా వెనకాల చూసారు కదా మర్రి చెట్టు, బనియన్ ట్రీ, చాలా పెద్దగా ఉంది. అండ్ దీనికంటే పెద్దది యాక్చువల్గా తిమ్మమ్మ మర్రిమాను అని ప్లేస్ అనమాట. అంటే దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి కూడా ఒక స్పిరిచువల్ హిస్టరీ ఉంది. సో తిమ్మమ్మ మర్రిమాను అని నేను వెళ్ళాను, ఒక 5 years బ్యాక్ వెళ్ళాను. సో దానికి చాలా రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే అది 550 years ఓల్డ్ బనియన్ ట్రీ. అండ్ అది అరౌండ్ 5 acresలో ఉంటుంది. 5 acres ఒకే మర్రి చెట్టు, ఒకే బనియన్ ట్రీ. అది చూస్తే ఇంకా స్టన్ అయిపోవడం ఇంకా అందరూ. సో ఒకే బనియన్ ట్రీ 5 acresలో అంటే జస్ట్ ఇమాజిన్ దాని స్కోప్ ఎంత ఉంటుంది, దాని మొత్తం అది ఆక్యుపై చేసే ప్లేస్ ఎంత ఉంటుంది, పైన అంతా మొత్తం ట్రీ కవర్ ఉంటుంది అనమాట మొత్తం. సో యా, బాగుంది, చాలా పీస్ఫుల్గా. అంటే అక్కడ అంతమంది జనాలు చూసి ఇదంతా మనం కొట్టుకుంటూ వెళ్ళాలేమో, చాలామంది జనాలు ఉంటారేమో అనుకున్నా. చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక అరౌండ్ 20 people ఉన్నారు అంతే టెంపుల్లో. సో ఇప్పుడైతే కృష్ణ దాటి మళ్ళా అటు తెలంగాణలోకి వెళ్ళాలి. అండ్ ఈ ఐలాండ్ కృష్ణ రివర్ మధ్యలో ఉన్నా కూడా ఇది కర్ణాటక సైడే చూపిస్తుంది మ్యాప్లో. దెన్ అఫీషియల్లీ వీఆర్ ఇన్ కర్ణాటక. అండ్ కృష్ణా నది దాటి ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళాలి. ఏంటి మరి చేతికి అందేటట్టు.
కురుపురం నుంచి స్టార్ట్ అయ్యి ఒక 45 మినిట్స్ అయింది. సో మన కురుపురం వెళ్ళే దారిలోనే ఇక్కడ ఫేమస్ జూరాల ప్రాజెక్ట్ అనమాట. సో ఇది కృష్ణా రివర్ మీద కట్టారు. సో ఆల్మోస్ట్ ఒక 62 గేట్స్ ఉంటాయి అనుకుంటా దీనికి. చాలా పెద్ద ప్రాజెక్టు తెలంగాణలో. అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కూడా ఉంది. కొంచెం సన్నీగా ఉంది, నిన్నట్లాగా వెదర్ అయితే సపోర్ట్ చేయట్లేదు కానీ. బట్ యా, నేను రాత్రి కూడా ఇటే వచ్చాము. రోడ్స్ అసలు బాగాలేకపోవడం వల్ల మనకు అసలు కనపడలేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి రివర్ కృష్ణ. సో ఇటు పక్కంతా రిజర్వాయర్ 12 TMC అనుకుంటా, అరౌండ్ 12 TMC అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా పెద్ద రిజర్వాయర్ కృష్ణాకి. వాటర్ కూడా చాలా ఫుల్గా ఉన్నాయి. బోట్ ఎక్కినప్పుడు కూడా చాలా వాటర్ ఉంది రివర్లో. బతికిచ్చాడయ్యా. సో యాక్చువల్గా మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ సంగమేశ్వరం అని ఒక టెంపుల్ అనమాట. అది చాలా మంత్స్ వరకు అది రివర్లోనే కప్పి ఉంటుంది, అంటే రివర్ మధ్యలో ఉంటుంది. సో బోట్స్లో వెళ్ళి అక్కడ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి మంచి టెంపుల్, మంచి వ్యూస్ వచ్చే టెంపుల్. బట్ అన్ఫార్చునేట్లీ చూసారా, ఈ రోడ్లో షార్ట్ కట్ గూగుల్ మ్యాప్సే. బ్లేమ్ గూగుల్ ఫర్ దిస్. తక్కువ డిస్టెన్స్ అని చెప్పి ఇటు వచ్చాము, కొంచెం అడ్వెంచర్ చేసాము. అసలు ఇది రోడ్డే కాదు. కనబడే కారు వాళ్ళు ఆపారు, ఆపి ఇటు వెళ్ళొద్దు, మీకు అసలు బంపర్ తగులుతుంది, మీరు అసలు వెళ్ళలేరని చెప్పారు. సో ఎవ్రీ టైమ్ వి గెట్ ఇన్ టు ట్రబుల్ అనమాట. ఎవ్రీ టైమ్ ఇలా 2 రోడ్స్ ఉన్నప్పుడు వి ఆల్వేస్ టేక్ రోడ్ లెస్ ట్రావెల్డ్. నాట్ లెస్ ట్రావెల్డ్, నాట్ ట్రావెల్డ్. ఫైనల్లీ కర్నూలు దాకా వచ్చాము. సంగమేశ్వరం స్కిప్ చేసాము. అది నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకోవచ్చని. ఎందుకంటే మేము చూస్ చేసుకున్న ఫస్ట్ రోడ్ మీరు చూసారు ఎలా ఉందో. అండ్ సెకండ్ రోడ్కి వెళ్ళాము, గూగుల్ మ్యాప్స్ చూపించింది సేమ్. సో ఫస్ట్ రోడ్లో ఏమైందంటే ఒక ఎర్టిగా, నేను చూపించే కదా ఇందాక కారు, ఆ ఎర్టిగా కార్ అతను వచ్చి మీరు వెళ్ళలేరు బంపర్ తగులుతుంది అన్నాడు. సో అది స్కిప్ చేసాము. సో నెక్స్ట్ మళ్ళీ గూగుల్ మ్యాప్స్ చూపించిన రోడ్లోకి వెళ్తే అక్కడ కూడా ఆ రోడ్డు కూడా అలానే ఉంది. నాకు డౌట్ వచ్చింది ఎందుకో ఇది వర్కౌట్ అవ్వదని. సో అగైన్ నేను అక్కడ XUV 500 అతను వస్తున్నాడు, ఆయన అడిగితే భయ్యా మీరు వెళ్ళొద్దు బెస్ట్, ఎందుకంటే మాకే బంపర్లు తగులుతున్నాయి అన్నాడు. సో XUV 500కే బంపర్లు తగిలితే ఆబ్వియస్లీ షార్క్కి ఇంకంతే షేప్ అవుట్ అయిపోద్దని ఇంకా భయం వేసి స్కిప్ చేసాం. అండ్ స్కిప్ ఎందుకు చేసామంటే అది ఆ టెంపుల్ ఆబ్వియస్లీ 6కి క్లోజ్ అది. సో లైట్ ఫెయిల్ అయిపోద్ది మేము వెళ్ళేటప్పటికి ఎనీవే. సో అక్కడ నుంచి ఇంకా 110 కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్లో రావాలంటే. బ్యాక్కి ఇంకో 20 కిలోమీటర్స్ రావాలి హైవేకి. సో ఇదంతా ఎందుకులే అని వి స్కిప్ దట్. ప్రతి ట్రిప్లో అలాంటి రోడ్డు ఒకటి ఉండాలి మాకు, అప్పుడు కానీ నిద్ర పట్టదు, ట్రిప్ ఫుల్ఫిల్ అయిన సాటిస్ఫాక్షన్ ఉండదు. యా ఫైనల్లీ బ్యాక్ హోమ్. ఆ ప్లేస్ ఒకటి మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఉంది కానీ బట్ యా నెక్స్ట్ టైం. ప్రతి ప్లేస్కి ఒక వైబ్ ఉంటుంది. యా ఐ గాట్ దట్ వైబ్. అక్కడ ఊరు మొత్తం చాంటింగ్ జరుగుతుంది అనమాట. నాట్ ఎ రికార్డెడ్ వన్ అది. సో విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. అక్కడ లైవ్లో ఆ 2 పర్సన్స్ కూర్చొని ఇంకా 24 hours చాంట్ చేస్తూనే ఉన్నారు. అండ్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద వీడియో, ఒక పర్సన్ ఇంకొక ఆయన కూర్చొని అక్కడ దాన్ని ఏమంటారు హోమం చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఆ ముగ్గురు కంటిన్యూస్గా, అంటే నేను రీచ్ అయింది రాత్రి కదా. సో ఆ రాత్రి నుంచి మేము బయలుదేరి మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరి మార్నింగ్ 11 ఆ టైం వరకు సేమ్ 3 పర్సన్సే చేస్తూ ఉన్నారు. సో విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. అంటే మనకు ఒక గంట చాంట్ చేయడానికే, ఏదన్నా గంట చాంట్ చేయమంటేనే మనకి చాలా 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 డిఫికల్ట్. నాకైతే ఒక 10-15 మినిట్సే చాలా డిఫికల్ట్. బట్ వాళ్ళు ఓవర్ నైట్ మొత్తం ఇంకా దే ఆర్ గ్రేట్ మ్యాన్.
Yeah, meet you in the next vlog. Until then, take care. Bye bye.